ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తిక్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్నాడు. 288 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో కార్తిక్ ఒంటరి పోరాటం చేశాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కార్తిక్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో కార్తిక్ అలరించాడు. అతనికి బౌలింగ్ ఎలా చేయాలో అర్థం కాక ఎస్ఆర్హెచ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ప్యాట్ కమిన్స్ వంటి సీనియర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 5 4లు 7 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగానే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ కు గట్టి పోటీ ఇవ్వగలిగింది. డీకే ఈ ఏడాది సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్ కు వచ్చి తన జట్టుకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో మ్యాచ్ లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో దినేష్ కార్తిక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తన అద్భుత ఫామ్ తో సూపర్ హిట్టింగ్ కారణంగా టీ20 వరల్డ్ కప్ కి ఎంపిక అవుతాడని అభిమానులు భావిస్తున్నారు. 6వ స్థానంలో ఇలాంటి విధ్వంసకర ఆటగాడు ఉంటే టీమిండియాకు తిరుగుండదని అంటున్నారు. ఒకవేళ వయసును పరిగణలోకి తీసుకోకుంటే టీమిండియా సెలెక్టర్లు అతనికి వరల్డ్ కప్ స్క్వాడులో ఎంపిక చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. గత ముంబై మ్యాచ్ లో ఫీల్డ్ లో రోహిత్ శర్మ మాటలను బట్టి చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తుంది.